100కి 4 పుచ్చకాయలు ఇస్తున్నారని చెప్పేసి మా ఆయన అయితే ఆ పుచ్చకాయలు ఇచ్చిన మహానుగుడు అనమాట. రోజు 5 తింటమే సరిపోతుంది. నేను సాయంత్రం పూట ఫ్రిడ్జ్లో పెట్టను, వాటిలో కొయ్యనో తిన్నో ఒక్కొక్కటి 2 రోజులు తింటున్నాం మేమైతేను. తిని నిజానికైతే నాకు బోరు కొట్టేసేసింది. పుచ్చకాయ బోరే కొట్టదనమాట, అలాంటిది వెగటి కుట్టేసింది అనమాట. ఇంకేం చేశానంటే దీంతో ఏమన్నా చేద్దామని చెప్పేసి అనుకున్నారనమాట. అలాగే యూట్యూబ్ ఆన్ చేసి చూశాను. ఓన్లీ పుచ్చకాయ జ్యూస్ కాకుండా దీనిలో కలిపారనమాట. పుదీనా, అలాగే నిమ్మరసం, సబ్జాలు, పెప్పరు ఉంది కదా, బ్లాక్ పెప్పర్, అదే అనమాట. అది నా దగ్గర లేదు. నేనేం చేశానంటే ముక్కలుగా కోసేసాను అనమాట. ఇంకా మిక్సీలో వేసి కొంచెం పంచదార, అంటే కొంచెం చప్పగా ఉంది పుచ్చకాయ, మరీ తీయగా లేదనమాట. అందుకని 2 స్పూన్లు పంచదార వేసాను. అలాగే కొంచెం పుదీనా వేసి మిక్స్ చేసి వడగట్టేసాను అనమాట. లాస్ట్లో అయితే నిమ్మకాయ పిండి వేసాను అనమాట, ఒక బద్ద. అలాగే 2 స్పూన్లు సబ్జాలు వేసాను, నానబెట్టేసాను. నాకు సబ్జా అంటే చాలా ఇష్టం. ఈ సమ్మర్ వస్తే మా ఇంట్లో ఖచ్చితంగా సబ్జాల ప్యాకెట్స్ ఉంటాయి అనమాట. ఇంకా అయితే అన్నీ కలిపేసి తాగాను. ఎలా ఉందంటే నాకు పెప్పర్ లేదు కాబట్టి కొంచెం ఏదోలాగా అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే బాగుంది.